హలో మై డియర్ యానిమల్ లవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వన్ పీస్ తెలుగు డబ్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు అంటే 2-3 నెలల ముందు వచ్చిన వన్ పీస్ వాన్ ఆర్క్ తెలుగు డబ్ ఎంత వరస్ట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఈస్ట్ బ్లూ సాగాలోని తెలుగు డబ్ కూడా ఇంతే వరస్ట్గా ఉందా లేకపోతే ఏమన్నా మెరుగైందా అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ తెలుగు డబ్ నేనైతే ఆదివారం చూశాను. ఆదివారం రోజు 5 ఎపిసోడ్లు అయితే టెలికాస్ట్ అయ్యాయి. సో ప్రతి ఆదివారం అయితే 5 ఎపిసోడ్లు అయితే టెలికాస్ట్ అవుతాయంట. ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే 5 ఎపిసోడ్లు చూడండి. సో ఆదివారం ఎలాగో స్కూళ్ళు కాలేజీలు కూడా ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా చూసేయచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే కొంతమంది ఈ 5 ఎపిసోడ్ని అయితే చూసుండ్రు. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండకపోవడమో లేకపోతే వాళ్ళకి తెలియకపోవడమో జరిగింది, వాళ్ళు చూసుండకపోయిండొచ్చు. కాబట్టి దానికోసం సిఎన్ వాళ్ళు అయితే రీటెలికాస్ట్ అయితే ప్లాన్ చేస్తారు. వాళ్ళేం సోనీ వాళ్ళు కాదు కదా. సో ఆ రీటెలికాస్ట్ డేట్స్ అనేటివి ఖచ్చితంగా తొందరలోనే వచ్చేస్తాయి. ఆ డేట్స్ రాగానే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు తెలుగు డబ్ ఎలాగుందంటే అప్పటిపైన ఖచ్చితంగా 100% అయితే చాలా బాగుంది గైస్. చాలామందికి దీంట్లో డబ్బింగ్ అయితే అదరగొట్టేశారని చెప్పాలి. అంటే అప్పటి డబ్బింగ్తో పోలిస్తే, అంటే నేను తోపు తురుము అని చెప్పడం లేదు, ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. అయితే ఒకప్పటి తెలుగు డబ్కి ఇప్పటి తెలుగు డబ్కి ఎవరిదైనా వాయిస్ అనేది బాగా బెటర్ అయిందంటే ఖచ్చితంగా అది లూఫీదే. ఒకప్పటి వాయిస్ అనేది చాలా ఘోరంగా అయితే ఉండేది. అప్పటిపైన ఇప్పుడు 100 టైమ్స్ అనేది చాలా బెటర్ అనమాట. నామీకి జోరోకి అయితే బాగా చెప్పారు డబ్బింగ్ అనేది. ఒకప్పటి వాయిస్ యాక్టరే ఇప్పుడు కూడా జోరోకి అయితే చెప్పారు. సో అప్పుడు ఆయన బాగా చెప్పారు, ఇప్పుడు కూడా అయితే బాగా చెప్పారు. అప్పటిపైన ఇప్పుడు డైలాగ్ రేటింగ్ కూడా కొంచెం మెరుగైంది కాబట్టి చాలా బాగా అయితే చెప్పారు. సో మీరు ఎవరైనా చూసుంటే ఈ 2 డబ్బింగ్స్ పైన అలాగే లూఫీ డబ్బింగ్ పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక కోబీది అలాగే కెప్టెన్ అల్వీడా డబ్బింగ్ అయితే చాలా దారుణంగా అనిపించింది నాకైతే. ఎందుకో వాళ్ళకి ఆ వాయిస్ అనేది సూట్ కాల. నాకు తెలిసి వాళ్ళ స్క్రీన్ టైం అనేది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ వాయిస్ యాక్టర్ పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసిండ్రు, అందుకే ఈ మాదిరి అయితే డబ్బింగ్ ఉంది. ఇక ఎవరిదైనా డబ్బింగ్ విషయంలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఉందంటే బగ్గీది. బగ్గీ విలన్ క్యారెక్టర్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సీరియస్ విషయంలో కూడా చాలా కామెడీగా అయితే చెప్తుంటాడు మనోడు. అలాంటి క్యారెక్టర్కి తెలుగులో డబ్బింగ్ కానీ ఆ డైలాగ్ రైటింగ్ కానీ మ్యాచింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇక ఓవరాల్గా అయితే నాకైతే తెలుగు డబ్ బాగా నచ్చింది గైస్. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. వన్ పీస్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా గైస్, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.